కథ పేరు 'సహజీవన సౌందర్యం'. ఈ కథ జూలై 1998 రచన ఇంటింటి పత్రికలో వచ్చింది. కాలేజీలో వసుంధర మేడం లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. గత సాయంత్రమే ఆమెకు వీడ్కోలు సమావేశం జరిపారు. ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ నిరాడంబరత, చక్కని వ్యక్తిత్వం స్టూడెంట్స్నే కాకుండా ప్రిన్సిపాల్ని, తోటి లెక్చరర్స్ని కూడా ఆమె పట్ల ఆకర్షితుల్ని చేశాయి. ఆమె జీవితంలో చాలా భాగం ఇక్కడే గడిచిపోయినా తాను ఆశించిందేదో జీవితంలో లభించలేదన్న అసంతృప్తితో ఆమె కొత్త మజిలీకి ప్రయాణం అయినట్టు భారతి వింది. ఆమె తపన అర్థం చేసుకున్న భారతీయులంటే వాళ్ళు కొందరున్నా సవ్యంగా జరిగిపోతున్న జీవితాన్ని కాదని మళ్ళీ కొత్తగా ఆరంభించాలన్న ఆమె ధోరణిని చాలామంది విమర్శిస్తూనే ఉన్నారు. అన్ని రకాల అభిప్రాయాలు చెవిని పడుతూనే ఉన్నా చెదరని చిరునవ్వుతో ముందాగా వెళ్ళిపోయారు ఆమె. మధ్యాహ్నం క్లాస్ లేక స్టాఫ్ రూమ్లో కూర్చుండిపోయింది భారతి. లైబ్రరీకి కూడా వెళ్ళాలనిపించలేదు. ఎందుకో నిరుత్సాహంగా అనిపించింది. కరెక్షన్ వర్క్ చేస్తున్నదల్లా పెన్ను మూసి కుర్చీలో వెనక్కి జారగలబడింది సుభాష్ని. పెళ్ళైన కొన్నేళ్ళ దాకా వసుంధర మేడం జీవితం బాగానే ఉందట. తర్వాత ఈవిడ తెలివితేటలు, చక్కదనం, సహనం ప్రతిదీ ఆ భర్త గారికి సహించడానివిగానే ఉండేవిట. ఆయన బాధపడలేక ఈవిడ కూతురుతో సహా బయటకొచ్చి ఉద్యోగంలో చేరిందట. ప్రస్తుతం ఆ అమ్మాయి చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడింది. ఈవిడ ఇప్పుడు అక్కడికేనట. అసలు ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం అంత బుద్ధి తక్కువ లేదు. అందుకే ఇలా చీకు చింత లేకుండా హాయిగా ఉన్నాను. సుభాష్ మాటలకి సుందరి అడిగింది, ఈ కబుర్లన్నీ ఎక్కడ సేకరించావు తల్లి? వసుంధర మేడం అక్కయ్య గారింట్లోనేగా మేము ఉంటున్నది. నీ అంత ముందు చూపుతో ఆలోచించలేదు మరి. ఇదిగో ఇలా పెళ్ళి, పిల్లలు, సంసార జంజాటంలో పడిపోయాం. ఆయన ఏదో బాగానే జరిగిపోతుందిలే. చిన్న చికాకులు ఏవో ఉండకపోవు. ఈశ్వరి నవ్వుతూ చెప్తున్న మాటలకి సుందరి చుర్రును చూసింది. నీకే మీ ఆయన మంచిగా హోదాలో ఉన్నాడు. ఆ సంపాదన, అంతస్తుకైనా కాస్త గౌరవం ఇవ్వకపోతే ఎలా? మాలాంటి వాళ్ళకి వచ్చేవి పెద్ద పెద్ద చికాకులు, పెద్ద పెద్ద తలనొప్పులే. అనాసక్తంగా కూర్చున్న సంభాషణ అంతా భారత జీవనంలో పడుతూనే ఉంది. తల తిప్పి శారద వైపు చూసింది. ఆమె ముఖంలో పలుచని చిరునవ్వు పరుచుకుని ఉంది. ఆమెలో కనిపించే వయసుకి మించిన గాంభీర్యం భారతిని ఆమె వైపు లాగుతూ ఉంటుంది. సుందరి అలా అంటుంది ఏంటి? మంచి హోదాలో ఉండి బాగా సంపాదిస్తున్న భర్తనైతే భార్య గౌరవించేస్తుందా? అంతకుమించి భర్త అన్న వ్యక్తిలో మరే అర్హత కోరుకోదా? ఇలాంటి అభిప్రాయం తాను ఇంతకుముందు వెళ్ళలేదే. వినడానికే వెగటిగా ఉంది. మనసంతా చేదుగా అనిపిస్తుంది భారతికి. పద భారతి పోదాం అంటున్న సుభాష్ పిలుపు కానీ టైంకి గమనించలేదు ఆమె. ఏమిటంత స్పీడు? నేను వచ్చి కూర్చునే వరకు ఆగలేవు? ముందుగా వడ్డించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? విసురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు అతను. టేబుల్ మీద అన్నీ ఉన్నా పొరపాటును కూడా అతను వడ్డించుకోడు. తను అతనితో పాటు ఉద్యోగానికి వెళ్ళాలి. ముందు వెనక ఎన్ని సర్దుకుంటే టైంకి అందుకుంటుంది? తెలిసిండి అదో రకం సాధింపు. అసలు ఈ వడ్డించడాలు, అందించడాలు అన్నీ ఇంతగా పాటించడం తను అత్తవారింటికి వచ్చేకి చూసింది. ప్రకాష్ తల్లి ఆడామగ విచక్షణ ఖచ్చితంగా పాటించాలనే సంప్రదాయపు మనిషి. అలా అని కోడలు ఇంటి పట్టును చల్లగా కూర్చుని ఇంటి పనులు చూసుకుంటే చాలనుకోదు. ఉద్యోగం చేస్తూ ఇంటి ఆర్థిక స్థితిగతులను కూడా చూసుకోవాలనుకుంటుంది. ఎన్నాళ్ళైనా ఈ వంట ఇంతకంటే బాగా చేతనవదా? కడుపు నిండా తినేందుకు కూడా లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి పరుగులు, ఒక్కటి శ్రద్ధ పెట్టి చేయవు. అతని ధోరణి కొత్త కాదు. తను నోరు విప్పకపోతే అతను ఇంకేదో అంటాడు. పరుగులు పెట్టకపోతే ఎలా అవుతుంది నాకు? పనిపిల్ల రాక ఆ పని నా మీద పడింది. చేస్తున్నావులే మహా ఉద్యోగం. లోకల్ను ఎందరు చేయడం లేదు? ఇంతటి ఉద్యోగం పైగా పసిపిల్లలతో చేసుకు మరీ వస్తున్నారు అంటూనే ప్రకాష్ వెళ్ళిపోయాడు. టిఫిన్ బాక్స్ తీసుకుని బస్ స్టాప్ వైపు బయలుదేరింది ఆమె. పొద్దున లేస్తూనే మనసులో ప్రశాంతత హరించి మరీ వదిలి వెళ్తాడు. అతని స్వభావం తెలిసి ఎంత వద్దనుకున్న ఆలోచనలు వదిలిపెట్టవు. ముందు ఈ ఆలోచనలకి తలవగ్గడం మానుకోవాలి. ఎంత మాట అన్నాడు? పిల్లలతో కూడా తెముల్చుకుని ఉద్యోగాలకు వెళ్తున్నారట. అతని చెల్లెలు బాధ్యత తీరే వరకు పిల్లలే వద్దున్నాడు. ఏ చెల్లెలు పెళ్లికి ఆగాడో ఆమె పురుటికి రాబోతోంది. అతని ఏమిటో ఇన్నాళ్ళైనా తనకు అర్థం కాదు. తామిద్దరి మధ్య ఇంతంత దూరాలున్నాయెందుకో. భారతి మనసంతా భారంగా తయారైంది. ఎక్కవలసిన బస్సు రావడంతో నిర్లిప్తంగా బస్సు ఎక్కి కూర్చుంది. ఆ రోజు శారద కూతురు పుట్టినరోజు. ఆ వేడుక అంత ఆర్భాటంగా జరగడం భారతికి ఆశ్చర్యంగా అనిపించింది. భారతి మనసులో సందేహాన్ని
సుభాష్ని ప్రశ్న రూపంలో అడిగేసింది. శారద గారు, మీరు ఇంత సింపుల్గా ఉంటారు. మీ ఇంట్లో ఫంక్షన్ ఇంత పెద్ద ఎత్తున జరగడం ఆశ్చర్యంగా ఉందండి. శారద నవ్వుతూ చంద్ర వైపు చూసి మరో పని అందుకునే ప్రయత్నంలో పడింది. ఆమె భర్త చంద్ర సమాధానం చెప్పాడు. ఈ విషయంలో శారద నా కోసం ఒప్పుకుందండి. ఆవిడకి నచ్చని విషయాల్లో ఇదొకటి. కానీ నా సరదా కోసం తను ఇబ్బంది పడైనా సహిస్తుంటుంది ఇలాంటివి. మీకు తెలుసుగా, తనది పుస్తక ప్రపంచం. నాకు ఇలాంటి సందడి స్నేహితులే ప్రపంచం. అందరితో పాటు భారతి ఆశ్చర్యంగా చూసింది శారదను. ఆమె మాత్రం పనిలో నిమగ్నమైంది. భారతి అతని జవాబుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. నిజంగా ఎంత చక్కని అవగాహన! ఎదుటి మనిషిని తన ఇష్టాలకు అనుగుణంగా మలుచుకోవాలని నిర్బంధంగా ప్రయత్నించడమే కానీ సామరస్యపూర్వకంగా ఒక అవగాహనకు వచ్చేందుకు ఎన్ని జంటలు ప్రయత్నిస్తున్నాయి? తన మాట మాత్రం నెగ్గాలని అహం. అసలు సమస్యలన్నిటికీ అహం కాదు కారణం. తానొక్క మెట్టు దిగి చేతిని అందిస్తే స్నేహపూర్వకంగా అందుకునే యత్నం ఎదుటి వ్యక్తి కాస్త ఆలస్యంగా అయినా చేయడు. బస్ స్టాప్లో సడన్గా జ్ఞాపకం వచ్చిన భారతికి. పార్టీకి వెళ్ళి తాను లేటుగా వస్తానన్న సంగతి ప్రకాష్తో చెప్పనే లేదు. ప్రతిదీ పద్ధతిగా జరగాలనే అతనికి ఈ విషయం ఎంత చిరాకు కలిగిస్తుందో. ఈ ఉరుకుల జీవితంలో తాను ప్రతి విషయం సరిగా జ్ఞాపకం ఉంచుకోలేకపోతోంది. శారద వాళ్ళ ఆయన చూడు ఎంత తెలివిగా జవాబు చెప్పాడు. తామిద్దరూ గొప్ప ఆదర్శ దంపతులు అన్నట్టు మనందరి ముందు పెద్ద పోజు. సుభాష్ని మాటలను ఖండిస్తూ, ఛా, అలా అంటావేంటి సుభా, వాళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా ఉన్నారు. సర్లే, నీలాంటి పిచ్చి మొద్దుకి అలాగే అనిపిస్తుంది. తన ఇష్ట ప్రకారం పార్టీ జరుపుతూ ఎంత గడుసుగా మాట్లాడాడో చూడు. హిపోక్రసీ. సుభాష్ని వ్యాఖ్యానానికి భారతి నొచ్చుకుంది. ఆ వ్యాఖ్యలో నిజం ఉంటే నిత్యం తన కంటపడే శారద ముఖంలోని ప్రశాంతతకి కారణం ఏంటి? అది అంత సహజంగా సాధ్యం అవుతుందా? మరి తన సంగతి? ప్రకాష్ గురించి ఆలోచన రాగానే ఆమె మనసు ముడుచుకుపోయింది. తామెందుకు ఇలా ఉన్నారు? అవగాహన కాక అతని పట్ల తనకెందుకు ఈ అసహనం? భారతి, ఏమిటి నీ ఆలోచన? ఇంకా ఆ విషయమేనా? శుభా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావే. శారద, ఆమె భర్త ఒకరి అభిప్రాయాలను ఒకరు మన్నించుకుంటున్నారు. సహజీవనానికి చక్కని నిర్వచనం చెప్తున్నారు అనిపిస్తుంది నాకు. ఒకరి ఇష్టాలను ఒకరు మన్నించుకోవడం కాదక్కడ. ఒకరితో ఒకరు రాజీపడి వ్యక్తిత్వాలు చంపుకు బతుకుతున్నారు. పైగా అదో ఆదర్శంట. సుభాష్ని గొంతులో కాఠిన్యం. గత 10 ఏళ్లుగా ఒకే చోట కలిసి చదువుకుని ఒకే చోట పనిచేస్తున్న స్నేహితురాలి మనస్తత్వం ఒక్కోసారి అంతుపట్టదు భారతికి. చుట్టూ ప్రపంచంలో నిత్యం ఎదురయ్యే హిపోక్రసీని చూసి చూసి ఆమె తోటి మనుషుల పట్ల ఒకలాంటి శత్రుత్వం పెంచుకుంటోందేమో అనిపించింది భారతికి. శారదా చంద్రలను చూశాక భారతి ఆలోచనలు మరో దోవ పట్టాయి. ప్రకాష్ పట్ల తను మాత్రం ఏం సానుభూతితో ప్రవర్తిస్తోంది? తనకి నచ్చనివి మాత్రమే ఎందుకు చూస్తోంది అతనిలో? శుభా, ఆపవే. ఒకరితో ఒకరు కొంతవరకైనా రాజీ పడకపోతే ఏ ఇద్దరు మాత్రం సహజీవనం చేయగలరు? మన హాస్టల్లో ఉన్న రోజులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. వర్షంలో తడవడం నీకెంత అసహ్యమైనా నా కోసం ఆ చినుకుల్లో ఎన్నిసార్లు బీచ్ వరకు తోడుగా రాలేదు? సినిమాలంటే నాకెంత చిరాకైనా నీకోసం ఎన్నిసార్లు క్లాసులు కూడా బంక్ చేసి సినిమా హాల్ చుట్టూ తిరగలేదు? అంత మాత్రాన మన వ్యక్తిత్వాలు ఏం చంపుకోలేదే. నీకోసం నేను, నా కోసం నువ్వు చేసే ఈ త్యాగాలు మనకెంత గర్వంగా అనిపించేవో నీకు అసలు గుర్తుందా? కలిసి బ్రతుకుతామని నిర్ణయించుకున్న జంట ఒకరి ఇష్టాలు ఒకరు మన్నించుకునే సంస్కారం నేర్చుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుంది. అర్థం లేని అహాన్ని ఒక్క పిసిరి అవతలకు విసిరేసి మనసుని ఎందుకు విశాలం చేసుకోకూడదు చెప్పు? ఉద్వేగంతో భారతి కళ్ళు గొంతు కూడా తడిబారాయి. స్నేహితురాల్ని విస్మయంగా చూసింది సుభాష్ని. బస్సు దిగిన భారతి మనసులో రకరకాల ఆలోచనలు. ప్రకాష్కి ఇంటా బయట ఉన్న సమస్యలు తెలిసి తను ఎందుకు ఇన్నాళ్ళు అతని వైపు నుంచి ఆలోచించలేదు? అర్థం చేసుకుంటూ ఒక్క ప్రయత్నమూ చేయలేదు. ఇంటి గుమ్మం ఎక్కబోతున్న భారతి కంటికి వరండా అంచు నిలబడి చూస్తున్న ప్రకాష్ కళ్ళల్లో తన రాక కోసం అతను పడిన ఆత్రమే కనిపించింది.